కాల్పులాపండి లొంగిపోతాం. ఇది మావోయిస్టు అగ్రనేతలు విన్నవించుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వయోభారంతో వాళ్ళ అడవుల్లో కనీసం గట్టినవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మిగతా అనుచరగణం వాళ్ళు ఎక్కడికైనా తీసుకువెళ్ళేటువంటి నేపథ్యంలో మధ్య మార్గంగా ఖచ్చితంగా లొంగిపోవాలని వారు భావించారట. అయితే ఇటు కేంద్రం కానీ ఇటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు కానీ వారి విన్నపానికి నో, ఖచ్చితంగా మీ అడవుల్లో ఆపరేషన్ కగారు పీరియడ్ కావచ్చు, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పీరియడ్ కావచ్చు, అడవులను మొత్తం జల్లెడ పెట్టి మేమంతా చూస్తామన్నట్టుగానే వెళుతున్నాయా అని అంటే కనుక ఖచ్చితంగా మావోయిస్టు పార్టీ చీఫ్ నంబాల కేశవరావు మృతి దీనికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఎందుకంటే సుమారుగా 70 ఏళ్ల పైబడి ఉన్నటువంటి నంబాల అలియాస్ బసవరాజ్, దీనికి సంబంధించి ఆయన మృతి విషయానికి వస్తే కనుక ఖచ్చితంగా ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే వయోభారంతో ఉన్నటువంటి వ్యక్తిని కనీసం మానవతా దృక్పథంతో అయినా విడిచిపెట్టాల్సింది, కానీ అలా చేయలేదు. కనీసం మావోయిస్టులో ఉన్నటువంటి కొంతమంది ఉద్యమ ద్రోహుల్ని అంటిపెట్టుకుని ఉద్యమ ద్రోహులు ఇచ్చినటువంటి సమాచారంతో ఖచ్చితంగా తమ నేతని వయోభారంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి తమ నేతని చంపేసినటువంటి వాదన బలంగా ఇటు ప్రజా సంఘాలు ఇటు మావోయిస్టులకు సంబంధించి కొంతమంది సీనియర్లు అభయ్ కావచ్చు ఇతరత్ర నేతలు కావచ్చు లేఖలు విడుదల చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. సో ఓవరాల్గా చెప్పాలంటే వయోభారంతో అంటే ఈ ప్యాటర్న్ అంతా చూసుకుంటే కనుక మావోయిస్టు అగ్ర నాయకత్వం అంతా కూడా సుమారుగా 70 ఏళ్ల పైబడి ఉన్నటువంటి నాయకత్వమే. ఎందుకంటే నంబాల మావోయిస్ట్ పార్టీ చీఫ్గా ఉన్నటువంటి నంబాల తర్వాత ఎవరు ఈ మావోయిస్ట్ పార్టీగా చీఫ్గా ఎవరు దీన్ని చేపడతారంటే కనుక ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి చేపట్టబోయే వార్తలు కూడా మనం విన్నాం. అతను కూడా సుమారుగా 70 ఏళ్ళ పైబడి ఉన్నటువంటి వయసు పైబడి ఉన్నటువంటి సందర్భం కూడా మనం చెప్పుకోవాలి. సో వీళ్ళంతా కూడా ఎందుకు కింది స్థాయి ఉన్నటువంటి కేడర్ని మన ఇబ్బందుల్లో పెడుతున్నాం, ఖచ్చితంగా మనం మధ్య మార్గంగా లొంగిపోతే చాలా బెటర్ కదా అనేటువంటి ఆలోచన వచ్చినట్టుగా ఉందని తెలుస్తోంది. సో ఈ క్రమంలో ఇటు కేంద్రానికి అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి కూడా మీరు లొంగిపోతా మహాప్రభు కాల్పులు ఆపండి అంటూ కూడా ప్రాణభిక్ష పెట్టమని మరోవైపు ఇటువంటి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఓవరాల్గా ఆపరేషన్ కగార్ నుంచి తప్పించుకునేందుకు కొందరు మావోయిస్టు అగ్రనేతలు చేస్తున్న లొంగుబాటు ప్రయత్నాలు ఫలించడం లేదని తెలుస్తోంది. వయోభారంతో సతమతమవుతున్న నాయకులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అవకాశం లేకపోవడం, పోరాడే పరిస్థితి వారిలో కానరాకపోవడంతో మధ్య మార్గంగా వారి వరకైనా లొంగిపోవాలని చూడాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆపరేషన్ కగార్ నుంచి తప్పించుకునేందుకు కొందరు మావోయిస్టు అగ్రనేతలు చేస్తున్న లొంగుబాటు ప్రయత్నాలు ఫలించడం లేదని తెలుస్తోంది. వయోభారంతో సతమతమవుతున్న నాయకులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అవకాశం లేకపోవడం, పోరాడే పరిస్థితి కనిపించకపోవడంతో మధ్య మార్గంగా వారి వరకైనా లొంగిపోవాలని చూడాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక అగ్రనేత తరఫున ఇందుకోసం కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఇటు ఛత్తీస్గఢ్ అటు కేంద్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించడం లేదని కూడా తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ఛత్తీస్గఢ్ను మావోయిస్టుల రహిత రాష్ట్రంగా మారుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే అనేక మార్లు ప్రకటించారు. అందులో భాగంగానే దండకారణ్యంలో చేపట్టిన ఆపరేషన్ కగార్ ప్రభుత్వం ఆశించిన ఫలితాలను ఇస్తోంది. నేడు ఏకంగా 290 మంది మావోయిస్టులను పోలీసులు కాల్పుల్లో చనిపోగా దాదాపు 1000 మంది వరకు అరెస్ట్ అయ్యారు. దాదాపు మరోవైపు 881 మంది లొంగిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందని ప్రభుత్వమే సాక్షాత్తు లెక్కలతో సైతంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ ఏడాది ఏరువేత మరింత ఉధృతంగా మారింది. ఇప్పటివరకు ఎన్కౌంటర్లలో చనిపోయిన వారి సంఖ్య 180కి చేరువైంది. దండకారణ్యంలోని 3/4 భాగం భద్రతా బలగాల ఆధీనంలోకి వచ్చింది. ఫలితంగా మావోయిస్టులు వారి అగ్రనేతలు 15 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి పరిమితమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక రోజు రోజుకు చొచ్చుకొస్తున్న వేలాది మంది భద్రతా బలగాలతో పోరాడాలేమని తెలుసుకున్న మావోయిస్ట్ పార్టీ తొలుత శాంతి చర్చలకు పిలుపునిచ్చింది. తర్వాత స్వచ్ఛందంగా కాల్పుల విరమణ కూడా ప్రకటించింది. పార్టీలో కీలక స్థానంలో ఉన్న తెలంగాణకు చెందిన ఓ అగ్రనేత ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి రాయబారం కూడా పంపినట్లుగా విశ్వసనీయ సమాచారం. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేకపోవడం, ఇటు ప్రభుత్వ తీరుపై పౌర హక్కు సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. అరెస్టుకు లొంగుబాటుకు అవకాశం ఉన్నప్పుడు కాల్పుల వరకు వెళ్లవద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇటీవల జరుగుతున్న ఎన్కౌంటర్లతో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో మావోయిస్టుల్లో కలకలం మొదలైంది. ఈ క్రమంలో తాజాగా మావోయిస్టు పార్టీకి భారీ షాక్ తగిలింది. పలువురు మావోయిస్టు కీలక నేతలు సుక్మాలో పోలీసులు ఎదుట లొంగిపోయారు. మావోయిస్టుల బెటాలియన్ 1లో 4 కీలక మావోయిస్టులతో పాటు మరో 18 మంది పోలీసులు ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులు 2 నక్సలైట్లపై ఒక్కొక్కరికి 8 లక్షల రూపాయలతో సహా మొత్తం 39 లక్షల రివార్డు ఉంది. సుక్మా బీజాపూర్ ప్రాంతంలో అనేక విధ్వంసక సంఘటనలు మావోయిస్టులు పాల్గొన్నారు. కాగా సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ పోలీసులు సిఆర్పీఎఫ్ అధికారుల ముందు పోలీసులు అలాగే సిఆర్పీఎఫ్ అధికారుల ముందు మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులకు పోలీసులు నియాద్ నెల్లా నార్ యోజన కింద పునరావాసం కల్పించబోతున్నారు. సో ఓవరాల్గా మావోయిజంలో
వయోభారంతో నిజంగా మావోయిజం ఉనికి ప్రశ్నార్థకమైనటువంటి సందర్భాన ఖచ్చితంగా కింది స్థాయి కేడర్ను కాపాడుకునే ప్రయత్నాలు అయితే మావోయిస్ట్ అగ్రనేతలు చేస్తున్నారా? ఎస్, ఖచ్చితంగా 70 ఏళ్ల పైబడి ఉన్నటువంటి మావోయిస్ట్ అగ్రనేతలు మధ్య మార్గంగా పోలీసులు ఎదుట లొంగిపోవాలని, మరొక వైపు జనజీవన స్రవంతిలో కలిసి ఇంకా మిగతా జీవితం శేష జీవితం గడిపేయాలని వారు భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. సో ఈ క్రమంలో మావోయిస్ట్ అగ్రనేతలు ఎవరైతే వయోభారంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వారి విజ్ఞప్తిని ఇటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కావచ్చు, మరోవైపు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, ఖచ్చితంగా ఎక్కడ కూడా స్పందించలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే శాంతి చర్చలు పేరిట మావోయిస్ట్ నేత అభయ్ పేరిట లేఖ కూడా మనం చూసాం. ఆల్రెడీ ప్రభుత్వాలు కూడా ఆయన విన్నవించుకున్నారు. కాల్పుల విరమణ ప్రకటిస్తున్నామంటూ కూడా ఆయన లేఖలో ప్రస్తావించినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో మొన్న ఆపరేషన్ కగార్ అయిపోగానే ఇటు అబూజ్మండ్ అడవుల్లో, ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లాలో ఉన్నటువంటి అబూజ్మండ్ అడవుల్లో మావోయిస్ట్ పార్టీ చీఫ్ నంబాల కేశవరావుని ఆయన్ని అతి దారుణంగా చంపేశారు. ఎక్కడో ఒడిశాలో పట్టుకుని అబూజ్మండ్ తీసుకొచ్చి అతి దారుణంగా చంపేశారంటూ కూడా ఎన్నో వార్తలు కూడా మనం వినవస్తున్నాయి. సో ఈ క్రమంలో మావోయిస్ట్ అగ్రనేతలు కొంచెం దీనిపైన కొంచెం లోతుగా చర్చోపచర్చలు జరిపి ఖచ్చితంగా కింది స్థాయి కేడరు కనీసం ప్రాణాలతో నిలబెట్టుకుంటే అయినా కనీసం మావోయిజం బతికి బట్టగిడుస్తుంది. రేపటి రోజున ఖచ్చితంగా తమ వయోభారంతో మిగతా వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతోనే ఖచ్చితంగా వాళ్ళు లొంగిపోతున్నట్లుగా కూడా మనకి అర్థమవుతోంది. మరి చూడాలి, మరి మావోయిస్ట్ అగ్రనేతల యొక్క విజ్ఞప్తిని ఇటు కేంద్రం కానీ అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ పట్టించుకుంటుందా, లేదా ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ రీతిలో ఖచ్చితంగా నంబాల తర్వాత ఒకళ్ళొకళ్ళు ఖచ్చితంగా ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోతారనేది ఇది ఎంతైనా సరే వేచి చూడాల్సిన ఒక డైలీ ఒక అప్డేట్గానే మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. చూడాలి మరి వీళ్ళకి సంబంధించి ఎలా స్పందిస్తారనేది. ఎందుకంటే ఇప్పటికే శాంతి చర్చల పేరిట ఆల్రెడీ 2-3 సార్లు ఆల్రెడీ విజ్ఞప్తి చేసుకున్నారు. ఎక్కడ కూడా కనికరించినటువంటి సందర్భం. ఎప్పుడైతే శాంతి చర్చల పేరిట లేఖ విడుదలైందో మరికొంతమంది ప్రాణాలు పోయిన సందర్భం కూడా మనం చూసాం. సో వెయిట్ అండ్ సీ, చూద్దాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.